సడన్గా ఉన్నట్టుండి క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. గాలి మామూలుగా వేయట్లేదు, బయటికి వెళ్తే ఎగిరిపోతామేమో అన్నట్టు వేస్తుంది. మీకు సౌండ్స్ వినిపిస్తుందో లేదో. బాబ్రే ఇత్తనావా? మామిడికాయలు ఏమైనా పడ్డాయేమో చూద్దాం. ఎన్ని మామిడికాయలు పడ్డాయో. నా తలపైన పడకుండా ఉంటే చాలు. మీకు చూపిద్దాం చెప్పి వీడియో తీసాను, చూసారా ఎలా పడ్డాయో? తీద్దాం. కొంచెం గాలి అయితే తగ్గింది. మామూలుగా లేదు. చూసారా మామిడికాయ ఎలా పడిపోయాయో. సో ఇప్పుడైతే కొంచెం పడినవన్నీ తీద్దాం. కొంచెం గాలి తగ్గింది ఇప్పుడే. నేనైతే చిన్న డబ్బా అయితే తెచ్చాను మామిడికాయలకి. ఇవన్నీ చిన్నవి, పెద్ద పెద్దవి తీద్దాం ఇప్పుడైతే. చూసారా దేవుడా ఎందుకు ఇంత గాలి వేస్తున్నావు? మొన్న చేసిన పచ్చడి అయితే అయిపోయింది. వీటితో కూడా పచ్చడి ఏమైనా చేద్దాం. ఆకాశం చూసారా ఎలా మారిపోయిందో. సో ఇక్కడ చూసారా గాలికి ఎలా ఎగిరి పడిపోయాయో. ఇక ఇక్కడ చూసారా వెనక్కి ఇదంతా మా ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. బాబ్రే భయం వేస్తుంది నాకు. నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో. నేనైతే చూసారా దూరంగా ఏరుతున్నా. గాలి దేవుడా కొంచెం శాంతించు. చూసారా ఇలా పగిలిపోతున్నాయి కింద పడి. ఇదైతే చూసారా డబ్బా అయితే ఫుల్ అయిపోయింది. ఆ డబ్బా చూసారా తెచ్చిన డబ్బా అయితే నిండిపోయింది. చూసారా ఇక్కడ ఒక మామిడికాయ అయితే పడింది. కాయలు అయితే ఇలా పగిలిపోతున్నాయి ఇక్కడ పడటం వల్ల. చూసారా కొంచెం తగ్గింది. మొత్తానికి ఇదైతే ఫుల్ అయిపోయింది. చూసారా ఇంకా ఎన్ని ఉన్నాయో మామిడికాయలు సడన్గా పడ్డాయి ఇన్ని. ये मौसम की बारिश, ये बारिश का पानी, ये पानी का टूटे दिल मेरे का पानी. ఈ మామిడికాయలు అయితే గాలికి పడ్డాయి. చూపించాను కదా మీకు. మొత్తంగా ఇన్ని ఉన్నాయి. ఇవేం చేద్దామని ఆలోచిస్తున్నా. ఒకటి పచ్చడి పెట్టాలా ఏంటా అని ఆలోచిస్తున్నాను. సో ఫైనలీ వర్షం అయితే పడుతుంది. అంత గాలి వేసినందుకు, మామిడికాయలు పడినందుకు. నాకు జగదల్పూర్ ఎందుకు ఇష్టం అంటే ఇక్కడ 3 days బాగా ఎండ కాసిందంటే 4th day పక్కాగా పెద్ద వర్షం పడుతుంది. సో క్లైమేట్ మొత్తం చాలా చల్లగా కూల్గా ఉంటుంది అసలు. అదే వైజాగ్లో అయితే ఇప్పుడు చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయంట. ఇప్పుడే మా అత్తాలకి కాల్ చేశాను.
ఈ క్లైమేట్ ఇక్కడ చాలా బాగుంటుంది. ఐ లైక్ ఇట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. చూసారా నేనైతే ఫుల్ తడిచా అసలు వర్షంలో. ఇదే నా ఒరిజినల్.